తర్వాత చంద్రబాబు గారి ప్రసంగాల విషయానికి వద్దామండి. వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేశారు. ప్రసంగంలో చాలా ఎక్కువ విషయాలు చెప్పాలని ఆయన తాపత్రయపడతా ఉంటారు అని చెప్పి, దానివల్ల ఏది జనానికి ఎక్కదనేది. ఫోకస్డ్గా మాట్లాడండి ఒకటి రెండు ఇష్యూస్ మీద అని ఎప్పుడు చెప్పలేదా మీరు? చెప్పడం జరిగిందండి. వారికి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈడేవాడు నాకు చెప్పేది అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు, చెప్పిన సలహాని ఎంతో గౌరవంగా ఎంతో ఇష్టంగా స్వీకరించేవాళ్ళు. తప్పకుండా రామారావు గారు అలాగే చేద్దామని అనేవాళ్ళు. నేను కొన్ని సందర్భాల్లో ఏం చేసేవాడిని అంటే బిగినింగ్లో ఉపన్యాసం యొక్క లెంత్ మొత్తాన్ని కూడా లెక్కగట్టి, సార్ ఈ ఉపన్యాసం మీద 57 నిమిషాల 40 సెకండ్లు వచ్చింది, 25వ నిమిషం దగ్గర నుంచి కాస్త ఉత్సాహం తగ్గింది, ఇట్లా రాసి నోట్స్ ఇచ్చేవాడిని. చాలా ఇష్టంగా చదివేవారు. నెక్స్ట్ మీటింగ్లో ఒక ఎదురుగా వెళ్ళి కూర్చునేవాడిని, ఇంకేదన్నా నేను నన్ను చూసన్నా ఆపుతారు అని ఉండేది ఉపయోగం. 50 నిమిషాలు మాట్లాడింది ఆయన సాటిస్ఫై ఉండేది. ఎంతో కొంత తగ్గించగలిగే వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, నేనే చెప్పాలి విషయాలు, ఈ విషయాన్ని నేను కమ్యూనికేట్ చేయాలి, ఒక 10 సార్లు చెప్తే తప్ప ఎంత మనసుల్లోకి వెళ్ళదు ప్రజల్లోకి అనేది ఆ రిపిటేటివ్ నేచర్ని బాగా ఇష్టపడతారు. ఒకటే విషయాన్ని పదే చెప్పడం వల్ల ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. కొంతమందికి ఈసారి వెళ్ళొచ్చు, రెండోసారి ఇంకొంతమందికి వెళుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని విపులంగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కువ సందర్భాల్లో చేస్తారు. తర్వాత చంద్రబాబు గారు బాగా మాయ చేస్తారు, మెస్మరైజ్ చేసేస్తారని చెప్పి రాశారు. అవును. అంటే నాకు అన్యాయం జరిగిందనో లేదా నాకేదో పని కావాలనో ఒక ఆగ్రహంతో ఉన్న నాయకుడిని అతను బయట చిందులు దొక్కి లోపలికి వెళ్ళి సైలెంట్ అయిపోయి కూల్ అయిపోయి వచ్చేస్తారు, అంత ఇది చేస్తారని చెప్పి రాశారు. కానీ ఈయనతో విభేదించి బయటికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా దారుణంగా మాట్లాడతారు ఈయన గురించి. బయట పబ్లిక్గా మీడియా ముందు మాట్లాడతారు, ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అది ఎక్కడ వస్తుంది? ఆయన మెస్మరైజ్ చేసే నాయకుడైతే వీళ్ళు అలా మాట్లాడకూడదు కదా. లేదండి, అది ఎట్లా చూడాలంటేనండి, ఆయనలో ఆ కమ్యూనికేషన్, ఆ 1-to-1 కమ్యూనికేషన్ని, ఆ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంత బలంగా ఉంచుతారు కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన అంత గొప్ప నాయకుడిగా మిగలగలిగారండి. నిజంగా అందరూ బయటికి వెళ్ళి ఆయన విమర్శించే వాళ్ళు అయితే ఆయన అట్లా ఉండరు. సో ఆయనని సమర్థించేవాళ్ళు, ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించే వాళ్ళు ఇప్పటికీ అనేక మంది కొనసాగుతూ ఉన్నారు. బయటికి వెళ్ళి తిట్టడంలో ఉన్నటువంటి ప్రధాన రీజన్స్ ఏంటంటే అవి వేరే కారణాలు. అంటే ఇంకో పార్టీలో చేరటం వల్ల కావచ్చు, ఆర్థికపరమైన ప్రయోజనం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ప్రయోజనాలు కావచ్చు, ఇంకోటి ఏమి ఏమి ఇంకొక వ్యాసం కూడా ఉంటుంది. ఆయన కొడతాడనే భయం ఉంటే అది వేరు. కొట్టకపోయినా ఆయన కోపం వస్తుంది, ఆయన హర్ట్ అవుతారు. హర్ట్ అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని హర్ట్ చేయటం, ఎందుకు ఆయన కోపం తెప్పించటం, రేపొద్దున్న ఎదుగుదలకి ఇది భంగం కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉందనుకోండి, ఉన్నప్పుడు అంతగా మాట్లాడరు. Like, share and subscribe to Rajaniti channel.